పంజాబ్ లో పోలింగ్ కొనసాగుతోంది. పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1145 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో 81 మంది మహిళా అభ్యర్థులు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సుమారు 2 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 93,076 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,615 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 200 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. గోవాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 40 నియోజకవర్గాల్లో 251 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు. 11,10,884 మంది ఓటర్లకు 1,642 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఉదయం 7:20 పనాజీలో ఓటర్లతో పాటు వరుసలో నిలబడి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ లో దేశంలోని మొదటిసారిగా ఓటు వేసిన అనంతరం స్లిప్ వచ్చే విధానాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఓటర్ తాను వేసిన ఓటు సరైన గుర్తుకే పడిందా లేదా అనేది చూసుకొని పక్కనే ఉన్న డబ్బాలో స్లిప్ ను వేయాల్సి ఉంటుంది. మొదటి ఫేజ్ లో భాగంగా గోవా, పంజాబ్లలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి గోవా, పంజాబ్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఇప్పుడు చూసుకుంటే పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ఎలా జరుగుతోంది అనుకోవచ్చు? అంటే ఉదయం కొంత చలిగా ఉండడంతో పోలింగ్ అనేది స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా తర్వాత వేగాన్ని పుంజుకుందని చెప్పచ్చు. పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల కమిషన్ స్థానిక అధికారులతో కలిసి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంది. గోవాలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్ లో 8 గంటల నుంచి పోలింగ్ అనేది ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా కొనసాగే అవకాశం కూడా కనపడుతోంది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలను, కేంద్ర బలగాలను కూడా మోహరించడం కూడా జరిగింది. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ప్రతి పోలింగ్ బూత్ లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను నిశ్చితంగా పరిశీలించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఈసారి కొత్తగా ఓటు వేసిన ఓటర్ తమకు ఓటు వేసిన అభ్యర్థికి పడిందా లేదా అనేది కూడా చూసుకునేందుకు పేపర్ వెరిఫికేషన్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఓటర్ కూడా ఈ ప్రక్రియ పైన సంతృప్తిగా ఉన్నట్లు కూడా కనపడుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఈ విధానంపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. గతంలో ఈవీఎంల పనితీరు పైన అనేక ఆరోపణలు, అనుమానాలు లాంటివి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విధానం ద్వారా దానికి ఆ అనుమానాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. కొద్దిసేపట్లో పంజాబ్ లో మాత్రం ప్రచార సమయంలో ఉద్రిక్త పరిస్థితి కనిపించాయి కదా, మరి అక్కడ పోలింగ్ ఎలాంటి ఎక్స్ట్రా భద్రతా చర్యలు ఏమైనా తీసుకున్నారా? అయితే పంజాబ్ అనేది గోవాతో పోలిస్తే కొంత సమస్యాత్మకమైన ప్రాంతం. ఎందుకంటే పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉండడం, ప్లస్ కొంత డ్రగ్స్ ఎఫెక్టెడ్ అనేది కూడా పంజాబ్ పైన ఉంటుంది. కాబట్టి అక్కడ 3 పార్టీలు అనేవి కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇటు కొత్తగా ఇంతకుముందు శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమికి కాంగ్రెస్ కు మధ్య ఎప్పుడు కూడా పోటీ అనేది కూడా ఉండేది. గత 2 సార్లుగా కూడా శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి విజయం సాధిస్తూ వస్తున్నాయి. కానీ ఈసారి ఆ కూటమి కొంత వ్యతిరేక పవనాలని వీచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత అనేది కూడా ఏర్పడింది. కాబట్టి ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ పడటంతో రాజకీయ పార్టీల మధ్య పోటీ అనేది కొంత హింసాత్మకంగా మారింది. కాబట్టి అటువంటి చర్యలని కూడా జరగకుండా ఉండేందుకు జీసీ ఏర్పాట్లు కూడా జరిగింది. కానీ చెదురుమదురు సంఘటన జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్థానిక యంత్రాంగానికి వాటిని అదుపు చేసేందుకు ప్రతి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది. కానీ ఈసారి త్రిముఖ పోటీ అనేది కూడా ఉండడంతో ఈ కొంత ఎమోషన్స్ తారస్థాయికి చేరడంతో ఈ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అర్చన, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శిరీష్. वोटिंग के लिए है इधर